ఆత్మ ఏక. అయినా జగజ్జీవేశ్వర్లు కనబడుతున్నారా నీకు? కనబడలేదు స్వామి, గురువు ఒకటిగానే కనబడుతున్నారు. ఇప్పుడు నువ్వు పనికి వస్తావు ఆత్మజ్ఞానం. జగత్తు వేరే, జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, పనికిరాడు. ఆత్మ అనేక అంటే కుదరదు. అయినా శవం కనబడుతుందా, శివం కనబడుతుందా? ఉన్నది శవమే స్వామి, శవం ఎక్కడుంది అసలు? ఆయన రాత్రంతా పూజ చేశారు బాగా, పొద్దునక నిర్మాలిన్యం ఎవరు తీయలేదు. శివ నిర్మాలిన్యం తీసేయాలి కదా. ఏమో స్వామి, నాకు అంతా శివముగానే కనబడుతుంది. అదేమిటయ్యా, పూలమాల ఎండిపోతే తీసేయాలని కనబడలేదా? భోజనం చేయాలని తెలియటంలే? పటానికి పూలమాల వేస్తే పూలమాల ఎండిపోతే తీయాలని కనబడటంలే? ఏమో స్వామి, దేవుడే కనబడుతున్నాడు, పూలమాల కనబడటం. వాడికి ఏం చెప్తారు? ఇట్లా పూర్ణంగా ఆత్మనిష్ఠుడు అయిపోయిన వాడికి వ్యావహారికంలో పెద్దగా పంచి తప్పనకూడదు. వాడు గుర్తుపెట్టుకోవాలి. కానీ సదాశివ బ్రహ్మేంద్రులు అంటారు, గంగా నదిలో నీళ్లు, మురికి కాలువలో నీళ్లు రెండు ఒకటే అని నీకు ఏనాడు తోస్తే ఆనాడు రా ఉపదేశం చేస్తాను.